అందరికీ నమస్తే. నేను విద్యాసాగర్, ప్రెసిడెంట్, రోటరీ కాకినాడ సెంట్రల్. రోటరీ చేస్తున్న ఓట్ ఫర్ ది కంట్రీ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు మనతో మాట్లాడడానికి వచ్చారు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ గారు, ఇంప్లాంటాలజిస్ట్ అండ్ డెంటల్ సర్జన్, శ్రీ సత్య డెంటల్ క్లినిక్. అదేవిధంగా నేషనల్ అవార్డు విన్నర్, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ బెస్ట్ ప్రెసిడెంట్. సార్ మాటల్లో తెలుసుకుందాం, అందరం ఓటు ఎందుకు వేయాలి, ఆ ఓటు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. నమస్తే డాక్టర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి విద్యాసాగర్ గారు. మీరు ఈ క్యాంపెయిన్ చేపట్టి మన కాకినాడ చుట్టుపక్కల ఈ ప్రాంతాల్లో ఈ ఓటు యొక్క విలువ, ఓటర్ యొక్క స్ఫూర్తిని తెలియజేస్తున్నందుకు ముందుగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ రోటరీ క్లబ్ వారికి కూడా. యాక్చువల్గా ఈ ఓటు అన్నది ఇప్పుడు చాలామంది చెప్పారు. మనం ఏంటంటే ఆ 13th of May మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు కూడా మీ ఇంటి పక్కనే ఉంటుందని బూత్ కోసం కూడా మీరు ఓటు వేయడానికి పెద్ద దూరం వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే మీకు చాలా దగ్గరలోనే చాలా మీకు సౌలభ్యంగా ఉండేలా ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే ఒక 3 రోజులు సెలవులు కలిసి వచ్చినాయి కదా అని చెప్పేసి మనం బయటికి వెళ్ళిపోవడానికి లేదా ఎక్కడికి వెళ్దామని రెస్ట్ తీసుకుందామని చూస్తాం. కానీ ఆ ఒక్కరోజు మనం సుఖపడితే 5 ఏళ్ళు కష్టపడాలి. ఆ ఒక్కరోజు కొంచెం కష్టం అనుకోకుండా మన బాధ్యతగా మనం కానీ ఓటు వేయగలిగితే 5 ఏళ్ళు మనం సుఖంగా ఉండొచ్చు. సో కొందరు ఏంటంటే ధైర్యంగా బయటికి మాట్లాడలేని వారు కూడా వారి ఓటుతోటి సమాధానం చెప్పచ్చు. వారికి కావాల్సిన రాజ్యాంగం నిర్మించుకోవచ్చు. ఓటు యొక్క అంత ప్రధానమైన ఉంది. బ్యాలెట్ అన్నది బుల్లెట్ కంటే కూడా పవర్ఫుల్. అది దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి, గుర్తించాలి. ఎందుకంటే మనం ఈవేళ ఇంత సుఖంగా ఉంటున్నామంటే అక్కడ దేశ సరిహద్దుల్లో చల్లనక, వాననక, ఎండనక ఎంతోమంది సోల్జర్స్ వాళ్ళ ప్రాణాలు తెగించి మనల్ని కాపాడుతున్నారు. అటువంటి వారిని మనకు రోజు తిండి పెట్టే రైతులని వీళ్ళందరినీ కూడా మనం కాపాడుకోవాలి అంటే వీరందరినీ మనం చూడగలిగే ఒక మంచి ప్రభుత్వం మనం తెచ్చుకోవాలి. మనం నిస్వార్థమైన రాజకీయ నాయకులు ఎన్నుకోవాలి అంటే చాలామంది మనం బయటకు వచ్చి చెప్పలేకపోవచ్చు. కానీ ఓటు ద్వారా మాత్రం వారిని ఎన్నికల్లో చేయొచ్చు. ప్రతి ఓటు కూడా వాల్యుబుల్. నా ఓటు లేకపోతే ఇంకోటి ఏముందిలే అనుకుంటాం, అలా ప్లీజ్ ఎవరు అనుకోవద్దు. ప్రతి ఓళ్ళు కూడా May 13వ తారీఖున, కొన్ని మీకు ఎండ ఉందనుకుంటే ఉదయం 7 o'clock కల్లా వెళ్ళిపోవచ్చు, లేదంటే సాయంత్రం 5 ఉంది, దగ్గరలోనే ఉంటుంది, మీకు ఇబ్బంది ఏమీ ఉండదు. సో తప్పకుండా అందరూ కూడా ఓటు మాత్రం వెయ్యండి. ఇది మా యొక్క విన్నపం. థ్యాంక్ యూ. అది విన్నాం కదా డాక్టర్ గారి మాటల్లో. అందరం ఓటు వేయాల్సిన అవసరం, బాధ్యత ఎంతైనా ఉంది. అందరం ఓటు వేద్దాం. ఓట్ ఫర్ ది కంట్రీ. థ్యాంక్ యూ. నేను విద్యాసాగర్, రోటరీ కాకినాడ సెంట్రల్.